హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. పనస గింజతో మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు వద్దు అని చెప్పేసేసి మిమ్మల్ని పక్కన పడేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరే కావాలి అని చెప్పేసేసి మీ పక్కకు వచ్చేటటువంటి పవర్ఫుల్ పరిహారం ఈ పనస గింజ పరిహారం. ఎందుకు అనంటే చాలామంది కూడా ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసేసి మానసికంగా చాలా చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ పనస గింజ పరిహారానికి మనకు పైసా ఖర్చు లేదనమాట. కానీ రిజల్ట్ మాత్రం చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి మీకు ఒక్క పనస గింజ చాలు. అది తీసుకొని అంటే మీరు ఎప్పుడైనా పనస తొనలు కానీ లేదా పనసకాయ తెచ్చుకున్నప్పుడు కానీ పనస తొనలు మనకు బయట విడిగా ఎక్కడైనా సరే అమ్ముతా ఉంటారు. 4 తొనలు తీసుకొచ్చుకొనైనా సరే మీరు లేకపోతే ఒక్క పనస తొన అక్కడ తినేసేసి ఆ గింజతోనైనా సరే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్, కానీ మీకు రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిద్దనమాట. అంటే చాలామంది కూడా ఇదే ఇష్టపడే వాళ్ళేంటంటే ఒక మనిషి కావాలి అనుకున్నప్పుడు అవతల నుంచి ఏంటంటే రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదు. అది అబ్బాయిలవ్వచ్చు, అమ్మాయిలవ్వచ్చు. అబ్బాయి కావాలి కావాలని చెప్పేసేసి అమ్మాయి చుట్టూతా తిరుగుతుంటే ఆ అమ్మాయి ఏం చేసిద్ది, ఆ అబ్బాయిని పట్టించుకోదనమాట. అలాగే అమ్మాయి కావాలి కావాలని చెప్పేసేసి అబ్బాయి తిరుగుతుంటే ఆ అమ్మాయి అబ్బాయిని పట్టించుకోదు. ఇట్లా ఏంటంటే రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇది భార్యాభర్తలకు కూడా బాగా యూజ్ అయ్యిద్దనమాట. ఎందుకు అనంటే భార్యాభర్తలను మించినటువంటి గొప్ప ప్రేమికులు ఎవ్వరూ లేరు. ఈ భార్యాభర్తల మధ్య ఏంటంటే ఈ పెళ్ళైన కొత్తల్లో అవ్వచ్చు, కొంచెం కొన్నాళ్ళు ఏంటంటే వాళ్ళ బంధం ముడిపడేదాకా చాలా రకాలైనటువంటి గొడవలతో వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నా భర్త తెలుసుకోవాలి, మారాలి, నా భార్య మారాలి అని చెప్పేసేసి వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా మీకు ఇష్టమైనటువంటి అమ్మాయి పేరు కానీ అబ్బాయిని కానీ మనసులో తలుచుకుంటా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారానికి ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అన్నమాట. చాలామంది అనుకుంటారు అసలు ప్రేమ అనేది నిజమో కాదో తెలియకుండా చాలామంది కూడా పరితపించిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇష్టమైన వాళ్ళు మీరు కూడా కావాలి అని అనుకుంటే వాళ్ళు మరీ ఇంతగా అవాయిడ్ చేయరు. అది కూడా మీరు గమనించాలి. చాలామంది అంటే కొంచెం అట్రాక్షన్స్ అంటే ప్రేమ అనుకుంటారనమాట. ప్రేమకి అట్రాక్షన్‌కి కూడా తేడా తెలియకుండా చాలామంది కూడా ఇబ్బంది పడతారు. నిజంగా ప్రేమలు ఈ రోజుల్లో ఎక్కడుంటున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరికో 100లో 100కో, ఇద్దరికో, ముగ్గురికో వర్కౌట్ అయిందని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా అలా అనుకొని చాలా కూడా ఇబ్బంది పడతా ఉంటున్నారు. నిజంగా ప్రేమించినటువంటి అమ్మాయి గాని, అబ్బాయి గాని ఎన్ని గొడవలు జరిగినా సరే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కన పెట్టేసేయరు. ఇలా ఫోన్‌లు బ్లాక్ చేయరు. నంబర్‌లు అంటే మెసేజ్‌లు చేయకుండా ఉండలేరు. ఒకవేళ ఉన్నా చేసినా కూడా ఒక రోజు, 2 రోజులు. తర్వాత మళ్ళీ మీరే కావాలని వస్తారు. ఇంకా అంతకు మించి ఎక్కువగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే వాళ్ళు నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదని మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మనస్ఫూర్తిగా మనసులో నుంచి పుట్టిన ప్రేమ ఏది కూడా వదులుకోదు ఏ మనిషిని కూడా. వాళ్ళేంటంటే పసిపిల్లల్లాగా, చిన్న పిల్లల్లాగా మారి మీ వెంట పడి మీ చుట్టూతా తిరుగుతూ ఉంటారనమాట. చెయ్యన్నా చా అన్న. కాబట్టి అలా ఎప్పుడూ కూడా ఒక మనిషి మరీ పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు అనంటే అది మీరు కూడా గమనించండి. వాళ్ళకు మీ అవసరం లేకపోతేనే, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోతేనే అలా వదిలేస్తూ ఉంటారు. అలా పట్టించుకోరనమాట. పట్టించుకోవట్లేదంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈ మాటలొచ్చేటప్పటికి మీరు పనికిరాని మాటల్లాగా తీసేయమాకండి. ఎందుకంటే ప్రేమ గుడ్డిది అంటారు, చెవిటిది అంటారు, మూగది అంటారు. ఇలాంటి మాటలేంటంటే నచ్చవనమాట. ప్రేమించే వాళ్ళకేంటంటే నచ్చవు. ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పేసేసి అనుకుంటారు. కానీ ఈ మాటలు మీరు చేసేటటువంటి అంటే తెలుసు మీకు. తెలిసినా కూడా ఏంటంటే వాళ్ళని వదులుకోలేక మీరు ఆ లోకంలో పడి అట్లా ఉంటారు. నిజంగా ప్రేమ ఉంటే చెయ్యండి. దానికి నేను కాదనను. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 చేతులు కలిస్తేనే చప్పటయిద్ది గానీ ఒక సైడ్ నుంచి మీరు ఎంతవరకు కూడా పోరాటం చేయలేరు. బలవంతంగా తెచ్చుకున్నా సరే అది కాసేపు కూసేపు మాత్రమే మనకు దక్కిద్ది. తర్వాత అది వెళ్ళిపోయిద్ది. కాబట్టి ఏదైనా సరే మనసులో నుంచి పుట్టాలి ప్రేమ అనేది. అంతేగాని బతిమిలాడుకుంటేనో, కాళ్ళు పట్టుకుంటేనో, ఏడిస్తేనో, దిగజారిపోతేనో వచ్చేదాన్ని ప్రేమ అని అనరు. అది మీరు గమనించండి. అది మీరు తెలుసుకోవటం కోసం మీకు చెప్తున్నాను. అందరూ ఇలాగే ఉంటారని చెప్పేసేసి నేను అంటల్లా. కొంతమంది అట్లా మానసికంగా బాధపడతా ఉంటారు కదా, వాళ్ళకి ఈ మాటలు అనేవి యూజ్ అవుతాయి. అంటే ప్రేమ లేకపోయినా కూడా ప్రేమ ఉందని చెప్పేసేసి అలాంటి వాళ్ళని పట్టుకొని వేలాడుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది వదిలేశారని చెప్పేసి బాధపడతా ఉంటారు. అసలు వదిలేశారో లేదో కూడా తెలియకుండా అదొక డౌట్‌లోనే ఉండేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ అవతల వాళ్ళ డౌట్‌లో పెట్టేస్తారు.
అంటే ఫోన్ చేస్తాము అని చెప్పరు, చేయము అని చెప్పరు, సైలెంట్ అయిపోతారు. వీళ్ళు అనుకుంటారు, చేస్తారా అక్క, ఫోన్ చేస్తారా, అతను ఫోన్ చేస్తాడా చేయడా, చేస్తాడా చేయడా. ఆ అమ్మాయి కూడా అట్లాగే చేస్తే అబ్బాయి అంటాం, ఇంకా అమ్మాయి ఫోన్ చేసిద్దంటావా అంటే మిమ్మల్ని వదిలేశారన్న సంగతి కూడా మీకు అర్థం కావటంలా. ఎవరైనా ఈ రోజుల్లో బొట్టు పెట్టి చెప్పి ఎవరు కూడా వదిలేయట్లా, సైలెంట్గా వదిలేస్తున్నారు. అది కూడా ఈ రోజుల్లో మోసంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి కొన్ని ఇట్లాంటి మోసానికి సంబంధించినటువంటి అట్రాక్షన్స్ ఉంటాయి, వాటికి ప్రేమ అనేటటువంటి పేరు పెట్టి మీరు ఇబ్బంది పడకూడదన్న విషయం కోసమే నేను చెప్తున్నాను. అది కూడా మీరు గమనించండి. ఇట్లా మీరు కావలసిన వాళ్ళు, అవతల వ్యక్తిలో మీకు నిజంగా ప్రేమ ఉంది కావాలని అనుకుంటే ఈ పరిహారం చాలా చాలా యూజ్ అయితే అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇది చూసే ముందర ఏంటంటే, కొంతమంది చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. ఈ గురువుగారు చాలా నమ్మకమైన వారు. అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఫోన్లోనే పరిష్కారం అనేది కూడా దొరుకుతుందనమాట. అంటే అనారోగ్య సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు, డబ్బుకు సంబంధించిన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ సమస్యలు, ఇట్లా పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, ప్రేమించిన వాళ్ళు ఏదైనా దూరం అవటం, ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి కదా. అవి ఏమన్నా సరే ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీరేం చేస్తారంటే, తిన్న తర్వాత ఆ పనస గింజను మాత్రం క్లీన్ చేయండి. ఒకసారి క్లీన్ చేసేసిన తర్వాత ఈ పరిహారం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎంగిలి అనేది గబక్కన అయ్యిద్ది కాబట్టి మనకి నియమంతో కొంచెం చేస్తే మనకు బాగుంటుంది అనమాట. కానీ చక్కగా ముందు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఈ పరిహారం చేయండి. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, భార్య అయినా, భర్త అయినా మనసులో వాళ్ళ పేరు తలుచుకుంటా. నలుపు రంగు వస్త్రాలు కూడా వేసుకోకూడదు, పరిశుభ్రంగా ఉండాలి. కాస్త ఒక్కరోజు నాన్ వెజ్ తినమాకండి. తినకుండా ఉంటే మీకు చాలా మంచి ఇంకా రిజల్ట్, ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా కుదిరితే దీపారాధన కూడా చేసుకోండి. చేసేసుకొని మీరేం చేస్తారంటే, కుదరకపోతే ఓకే, మీరు మనకేంటంటే మన ప్రేమలో న్యాయం ఉన్నప్పుడు, నిజాయితీ ఉన్నప్పుడు ప్రకృతి పంచభూతాలు మనకు 100% సపోర్ట్ అనేవి చేస్తాయి అనమాట. ఆ పనస గింజ మీద మీరేం చేస్తారంటే, మీరు ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో ఆ అమ్మాయి పేరైతే అమ్మాయి పేరు, అబ్బాయి పేరైతే అబ్బాయి పేరు. ఇప్పుడు అబ్బాయి కోసం చేస్తున్నాడు అనుకోండి, అమ్మాయి పేరు రాణి, ఈ అబ్బాయి పేరు రాజా. అమ్మాయి పేరు రాణి అని రాయాలి. పైన ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళ పేరు, కింద మనం చేసేటటువంటి వాళ్ళ పేరు అనమాట. అట్లా ఆ పేర్లు రాసేసి, అంటే పైన వారి కోసము, కింద చేసేటటువంటి మన పేరు, అలా ఆ 2 పేర్లు రాసేసి మీరేం చేస్తారంటే, మీరు దీపారాధన చేసుకుంటే దేవుడి ముందల ఆ విత్తనాన్ని ఉంచేసేయండి. ఆ పనస గింజను దేవుడి ముందల ఉంచేసేయండి. ఒకవేళ లేదు అని అనుకుంటే అప్పుడైనా సరే చేతిలో సంకల్పం చెప్పుకొని, కుడి చేతితో తీసుకొని సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి. ఎందుకంటే పనస గింజ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది. పనస పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో, మనకి పనస చెట్టు కూడా మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే దేవతా వృక్షంతో సమానం. అది మనం తయారు చేసింది కాదు, ప్రకృతి ద్వారాగా దేవుడు ఇచ్చినటువంటి, మనకి హ్యాపీగా తినటానికి ఇచ్చినటువంటి ఒక ప్రసాదంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆరోగ్యానికి ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో పరిహార పరంగా కూడా అన్నే లాభాలు ఉన్నాయి. ఇట్లా మనసులో సంకల్పం చెప్పుకొని, మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పి, మేము అంటే ఏదైనా సమస్యలు ఉన్నా పోవాలి, థర్డ్ పర్సన్ ఎవరన్నా ఉన్నా కూడా వెళ్ళిపోవాలి, వాళ్ళలో కోపం తగ్గాలి, నంబర్ బ్లాక్లో తీయాలని, ఇట్లా మీకు ఏదైతే ఉందో అది చెప్పేసుకొని, ఇది డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. అలా చెప్పేసుకొని మీరేం చేస్తారంటే, ఆ పనస గింజను తీసుకెళ్ళి మీ తల చుట్టూతా 3 సార్లు, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు, అంటే ఆ సమస్య పోవాలని చెప్పేసి తిప్పేసుకొని, ఆ పనస గింజను కొంచెం మీరు మట్టి తీసేసి మట్టిలో పాతి పెట్టేసేయండి, కొంచెం మీ ఇంటికి దూరంగా. మీకు ఒకవేళ అలా అవకాశం కనుక లేకపోతే మీ ఇంటి దగ్గర అయినా సరే అట్లా మొక్కలాగా, అంటే విత్తనం నాటేసేయచ్చు. అది రాసేటప్పుడు కూడా మీరు దాని మీద రెడ్ కలర్ పెన్నుతో రాయాలి. స్కెచ్ రాసేటప్పుడు ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు. అలా పెట్టేసేసి పాతేసేయండి. అలా పాతేసిన తర్వాత కొన్ని రోజులకి మీకు అందులో నుంచి ఒక మొక్క అనేది మొదలైద్ది అనమాట. అంటే మీ ప్రేమకు ప్రతిరూపం, అంటే అలా చిగురించిద్ది అనమాట. ఎందుకంటే విత్తనంలో ప్రాణం ఉంటుంది కాబట్టి. అలా మొక్కలాగా ఎదిగినప్పుడు దానికి కాస్త మీరు చక్కగా నీళ్లు పోసేసి, మీకు అవకాశం ఉంటే అది మొక్కగా మీ ఇంటి దగ్గరే ఎదగనివ్వండి. ఒకవేళ మాకు కుదరదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఏదన్నా దూరంగా కొంచెం మొక్కలు పెంచేటటువంటి ప్లేసుల్లో కానీ, ఎక్కడన్నా పార్కుల్లో కానీ, ఎక్కడైనా సరే ఆ మొక్కను కొంచెం చిన్నగా పీక్కెళ్ళి వేర్లతో తెగకుండా ఆ మొక్కను ఎక్కడైనా నాటిరండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీ ప్రేమ కూడా అలా పచ్చగా 10 కాలాల పాటు చిగురించిద్ది. ఒక మొక్క నాటడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక మొక్క నాటడం వల్ల మనకున్నటువంటి కర్మలు, దోషాలు
7 జన్మల దరిద్రాలు అనేవి వెళ్ళిపోతాయి. కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది. అలా కొంచెం పెరిగిన తర్వాత కొంచెం రోజు అట్లా నీళ్లు పోస్తా ఉండి దాన్ని తీసుకెళ్ళి మీకు కుదిరితే ఇంట్లో ఉంచుకోండి, కుదరకపోతే ఎక్కడన్నా తీసుకెళ్ళి దూరంగా నాటేసి రండి. చాలా చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది. మీ చేత్తో ఒక మొక్కను నాటడం వలన ఆ పరిహారం ఆ గింజతో చేయటం వలన దోషాలన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోయి, అంటే ప్రకృతి మొత్తం కూడా ఆ చెడుని తీసేసుకొని మంచిని మనకు అందించిద్ది అనమాట. ఎందుకంటే అది ఫ్యూచర్లో ఒక పెద్ద చెట్టుగా ఎదిగినప్పుడు దాని కింద నలుగురు కూర్చున్నా చల్లగా ఉంటుంది. అలాగే మనకేంటంటే ఏదన్నా అంటే చక్కగా ఒక పండు కాసింది ఎవరన్నా కోసుకొని తిన్నా మనమే తినాలని రూల్ లేదు. అది మనం నలుగురికి పెట్టిన వాళ్ళతో సమానం అవుతామన్నమాట. కాబట్టి ఇట్లా చాలా రకాలైనటువంటి యూజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మీరు ప్రేమించిన వాళ్ళ పరంగా ఆ దోషం అనేది వెళ్ళిపోయి మీ ఇద్దరు 100% కలుస్తారు. చాలా పవర్ఫుల్గా యూజ్ అయిద్ది అనమాట. ఇట్లా చేశామని చెప్పేసేసి మీరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా కాల్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, వాళ్ళే వచ్చి కలుసుకోవటం కానీ చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేసిద్ది అనమాట. కాబట్టి సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి, 100% రిజల్ట్ వచ్చింది. అర్థమైంది కదా ఈ పనసగింజ పరిహారం ఎలా ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.